ఈ అసమర్థ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదంటూ సూటిగా ప్రశ్నించారు షర్మిల. చంద్రబాబు పాదయాత్ర పెద్ద నాటకం అన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మరని చెప్పారు. చంద్రబాబు పాలనలో 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పాలమూరు జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు సెంటర్లో మాట్లాడిన షర్మిల కాంగ్రెస్ టీడీపీల కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డారు. షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా. చంద్రబాబుకు లేనిది రాజన్నకు జగనన్నకు ఉన్నది విశ్వసనీయత, మాట మీద నిలబడే నైజమని షర్మిల చెప్పారు. చంద్రబాబు ప్రజలని అమాయకులు, పిచ్చివాళ్లు అనుకుంటున్నారని మండిపడ్డారు. మళ్ళీ ఈరోజు కలుగని మాటలు చెప్పి ఇలాంటి వాగ్దానాలు చేస్తూ పక్షి అబద్దాలు చెప్తూ పాదయాత్ర చేస్తున్నాడు. ఆయన ఉద్దేశంలో ప్రజలు అమాయకులని, ఆయన ఉద్దేశంలో ప్రజలు పిచ్చివాళ్ళని. కానీ ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక రాజన్నకు జగనన్నకు మటుకే ఉన్నది విశ్వసనీయత అని. ప్రజలకు తెలుసు ఒక చంద్రబాబు నాయుడు గారికి లేనిది ఒక రాజనికి జగనన్నకు మాత్రమే ఉన్నది మాట మీద నిలబడే నైజమని. పేరుకు మటుకే ఈ ప్రభుత్వాన్ని చుట్టూ తిరుగుతుంటారు కానీ నిజానికి అసమర్థ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు గారే. పేరుకు మటుకే ఇది పుట్ల పరిపాలన అంటాడు. పేరుకు మటుకే ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదు అంటాడు. కానీ నిజానికి ఈయననే ఈ ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నాడు. జగనన్నకు బెయిల్ రాకుండా పెద్దవాళ్లంతా కుమ్మక్కయ్యారని విమర్శించారు షర్మిల. ఉదయించే సూర్యుని ఆపటం ఎవరి తరం కాదన్నారు. కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. వారి ఇద్దరి ఉద్దేశం ఒకటే, వారి టార్గెట్ ఒకటే, జగన్ మీ మనసులో స్థానం సంపాదించుకుంటున్నాడని. అలా జరిగితే ఇక కాంగ్రెస్ కు తెలుగుదేశం కు మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని కుట్రలు పల్లి ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. పులిని చూసే నక్క వాతులు పెట్టుకున్నట్టు చంద్రబాబు వైఎస్సార్ పథకాలను అమలు చేస్తానని చెబుతూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు షర్మిల. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని, మన రైతులకు చేసిన ద్రోహాన్ని క్షమించడాని నేరం. ఇప్పుడు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు. పాదయాత్రలు చేసుకుంటూ పోతున్నాడు. ఆ పాదయాత్రలలో ఇచ్చిన వాగ్దానాలు ఏమిటంటే ఏవైతే రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్లారో అవే చేస్తాడట ఈయన కూడా. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాష్ట్రంలో రైతులను, మహిళలను, విద్యార్థులను, వికలాంగులను పట్టించుకోని ప్రభుత్వం ఉందని విమర్శించారు షర్మిల.